వేడితో ఆకలి మీద ఉన్నాం మరిది. తప్పేం కాదు. రోజు మీ అన్న అద్దాకలితో చంపుతాండు. నువ్వన్నా మొత్తం ఆకలి తీర్చావా? అది కాదు వదినే. ఏంది పని కాని లోపల సెగలు పుడుతున్నాయి. నాకన్నా నీ ఒంట్లోనే వేడి ఎక్కువ ఉంది కదా మరిది. కొన్నేళ్ళ నుంచి లాగా మరుగుతుంది వదినే. రాకరగా బయటకు వస్తే ఇట్లనే ఉంటుంది. మరి నీ వేడి చల్లారిందా మరిది? ఒక్కసారిగా చల్లారుతాయి వదినే. నీ వేడి చల్లారదాకా నీకు నేను రంకు పెళ్ళానే మరిది. నువ్వు రోజుకి ఇట్లా ఐస్ పెడితే మెల్లమెల్లగా అదే చల్లారుతుంది. అక్క, ఓ మౌనిక అక్క. అయ్యో, ఇంకా లేవనట్టే ఉంది కదా. అక్క, మౌనిక అక్క, అక్క, మౌనిక అక్క. ఏందే ఇంత పొద్దుగల వచ్చినావు? అయినా నీ జాకెట్ ఇంకా ఉట్టలేదే. పొద్దెక్కి చాలా సేపు అయింది కానీ నా జాకెట్ తర్వాత కుడదు. కానీ మీ మరిదున్నాడా ఇంట్లో? లోపల పడుకున్నాడే. అగో గీడ మాట్లాడుతుంటే గట్టుపోతున్నావేందే నువ్వు? అయితమే గాని రాత్రంతా ఏం బలగొట్టినానికి ఇప్పటిదాకా వన్నాడే. ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుతలేడు. ఈ మధ్య మా మర్రికి రాత్రి ఓవర్ డ్యూటీ అవుతుంది. ఇంతకు నువ్వు వచ్చిన పని ఏందో అది చెప్పు. మీ మరిది పిల్లని చూడమని చెప్పిండు. ఓ పోర్ని చూసిన, ఫోటో చూసి నచ్చిందని చెప్తే సంబంధం మాట్లాడదామని వచ్చిన. మా మరిది ఇప్పుడే పెళ్లి చేసుకోడు. ఒకవేళ నీ చేసుకుంటా మేమే సంబంధం చూసి లగ్గం చేస్తాం. నువ్వైతే పో. దీనికి అవసరమా సంబంధం పట్టుకుని వచ్చింది? మాకు తెలియదా ఎప్పుడు చేయాలో? మరిదికి పెళ్ళంటేనే కళ్ళలో నిప్పులు పోసుకుంటాంది. దీని వాళ్ళకని చూస్తుంటే వాడిని లైన్లో పెట్టినట్టే ఉంది. ఎందుకైనా మంచిది ఒక్క అన్నేసి ఉంచుదాం. పొద్దున్న అడిగిన తీయ ఖచ్చితంగా పనులు తోడేంద్రా నువ్వు. రాత్రి ఏం పని చేయవేనవరా? పొద్దెక్కదాకా వండుడే. మంచం మీద పుల్లాట ఆడినా ఒకటే కూర్చుడు, దిగుడు ఎక్కుడు. రాత్రి అంతా ఆడి ఆడి పండే వరకు తెల్లారిందన్న. పుల్లలాటన అదేమంటారా? నేను ఎప్పుడు వినలేదు. నేను కూడా ఈ మధ్యలో నేర్చుకొని ఆడుతున్నా. ఇంతకు ఎవరితో ఆడినవరా ఆట? నీకు నాకు బాగా కావాల్సిన వాళ్ళతో ఆడినా ఆట. నీ ఆటలేందో నీ కథలేందో నాకైతే ఏం అర్థమవుతలేదురా. అవునే మౌనిక, నువ్వు కూడా లేట్గా వెళ్ళేసినా అనే? ఇద్దరం కలిసి ఒకే మంచం మీద రాత్రి అంతా ఆడుకున్నాం కదా. లేటుగా లేవకపోతే పొద్దున్న లేస్తారా ఏంది? ఏం మాట్లాడతలేవేందే? షోలు వినబడతలేవా? రాత్రి ఒక దొంగ పురుగు నిద్ర పోనీయకుండా ఒకటే గుట్టుడు. అందుకే లేటుగా లేచిన. మరి దాంతో రాత్రి అంతా గుట్టించుకోకుండా ఒక్కసారి చంపేస్తే అయిపోవు కదనే. ఆ పురుగు ఉడతా ఉంటే సుఖంగా అనిపించింది. అందుకే దాన్ని చంపలేదు. ఏం పురుగో ఏమో. చెప్పు ఊడ్చి లోపలికి రా. వాని టిక్కులాడి వదినే మన సంబంధం వద్దని ఒకటే లొల్లిపెట్టి క్యాన్సిల్ చేసింది. ఆ వన్నెలాడు ఉన్నంత కాలం ఆ పూరన్కి లగ్గం కానియదే అక్క. దాన్ని ఉంపు సొంపులు చూపించి ఆ పూరన్ తలకాయ అంతా ఖరాబ్ చేసి వల్ల వేసుకుందేమోనే అక్క. నాకైతే డౌటేనే. అయ్యో నువ్వేం బాధపడకే అక్క.
అయినా మన పొల్లకేం తక్కువనే, అందం లేదా సందం లేదా, ఇంతకన్నా మంచి సంబంధం చూసి చేద్దాం తీయ అక్క. సరేనా? నువ్వేం టెన్షన్ పడకే, చూద్దాము. సరే మరి ఉంటానా. వదిలే వదిలే. పవన్ లోపలున్నా. అబ్బా, అందానికి అసే పుట్టించేంత అందం ఉంది వదిలే నీకు. అబ్బా, నేను అంత అందంగా ఉన్నానా మరి? నీ అందాన్ని దగ్గర నుంచి చూసినాను వదిలే, నాకు తెలియదా? నీకు తెలియకున్నా నీకు తెలిసేటట్టుగా నేను చేస్తా కదా మరిది. నేను ఇంకా బాగా తెలుసుకోవాలి వదిలే. అన్ననైతే ఇంట్లో లేడు కదా. అచ్చిండు పెట్టుకున్నాడు, ఆ ఆకలి మాత్రం తీర్చుకున్నాడు. కానీ నా ఆకలే గాలి వదిలిపెట్టిండు. నీ ఆకలి నేను తీరుతా కదా వదిలే. ఇప్పుడు కట్టుకున్న చీర అప్పుడే ఇప్పల్లా? ఇద్దరు ఆకలి తీరాలంటే ఇప్పక తప్పదు వదిలే. మౌనిక అక్క, ఓ మౌనిక అక్క. అగో తలుపులు వేసి ఉన్నాయి, లోపట ఏం చేస్తాందో వినబడతలేవా షోలు? ఓ మౌనిక అక్క. అయ్యో, నీ జాకెట్ ఇంకా గుట్టలేదే. నా జాకెట్ మెల్లగా గుర్తు గాని లోపట పని మీద ఉన్నట్టున్నావుగా. బాగున్నాడా ఏంది? బావలేడే, మా మద్దున్నాడు. అత్తున్నా పవన్. వెన్నెల నువ్వు ఓవే, ఆయనకు ఆకలి అవుతుందంట, ఆకలి తీస్తా. ఇంకేం చూస్తానవే, నువ్వో, నీ జాకెట్ తర్వాత కుట్టిస్తా. సరే సరే. అది వచ్చినప్పుడే విలువల్ల నువ్వు, అసలే దానికి అనుమానం ఎక్కువ. అవును కానీ మన ఇద్దరి మీద ఏమైనా డౌట్ వచ్చిందంటవా? దాని గొర్రె మేడకి అంత సినిమా లేదు కానీ నాకు ఆకలి అయితే అందిదా. బావని బయటికి పంపించి మరిదిని లోపట పెట్టుకుందంటే ఆడ పోరంగ్ సినిమా చూపిస్తున్నట్టే ఉంది కదా. దాని సినిమా ఎట్లుందో ఒకసారి నేను కూడా యూత్ అయిపోద్ది కదా. ఇప్పుడే తిన్నావు కదా మరి, ఇంకా ఆకలి తీరలేదా? నిన్ను ఎన్నిసార్లు తిన్నా నా ఆకలి తీరదు వదిలే. అక్క, మౌనిక అక్క. దీనికి ఎక్కడేం పని లేదు, ఏమైనా నా చుట్టే తిరుగుతుంది. ఇగో నువ్వు ఆ డోర్ నుంచి పో, నువ్వు పోయినాక ఈ డోర్ తీస్తా. పో పో, సరే. లేకపోతే దానికి అనుమానం అవుతుంది. మౌనిక అక్క, లోపలేం చేస్తానవే? నీ జాకెటే కుడతాననే. నా జాకెట్ మెల్లగా గుర్దు గాని నీ మరిది లేడా? ఇప్పుడే తిని బయటకేండే. బాగానే తినిపించి పంపించినట్టున్నావు కదా నీ మరిదికి. ఏందే ఏం మాట్లాడతాను? ఏం మాట్లాడతానా? ఒకసారి చూడు. నీ ఆకలి కూడా తీసుకున్నావు కదా అక్క. ప్లీజే నీకు దండం పెడతా,
ఈ వీడియో డిలీట్ చెయ్యే, లేకపోతే నా మొగని తెలిసిందనుకో నన్ను చంపి బొంద పెడతాడు. నీకేం కావాలన్నా అది ఇస్తా, ప్లీజ్ ఈ వీడియో డిలీట్ చెయ్యే. డిలేట్ చేస్తా గానీ నీ కోరికలు తీసుకోవడానికేనాయే మీ మరిదికి ఎన్ని సంబంధాలు వచ్చినా ఇచ్చగొడతాను. నీ మరిది నిన్ను అంతగానం సుఖ పెడుతుండా? అంత మోజు పడతాను. వాడంటే నాకు మోజు లేదు, వానితోని కోరికలు తీర్చుకున్నంత ఆశ లేదు అని ఆశ పెట్టి లైన్లో పెట్టింది ఎందుకో తెలుసా? కేవలం మన ఆస్తి కోసం. ఆస్తి కోసమా? అవును, వాని పాలు కచ్చిన భూమి కౌలు పైసలు లేకుండా పుక్కేని చేసుకుంటాను. ఒకవేళ వానికి పెళ్లి చేస్తే వానికి వచ్చిన పెళ్ళంతోని యారాలు పోరు తప్పదు. అప్పుడు వాని భూమి వాడే చేసుకుంటాడు. అత్త మామ ఆడబిడ్డల పోరు లేదానే ఈ ఇంటికి కోడలుగా వచ్చిన వాణ్ణి నా వైపు తిప్పుకొని వానికి వచ్చిన పాలు నా పేరు మీద రాయించుకుందామనే నా రుచి వానికి చూపించిన పట్ట కాయిదాలు నా చేతిలో పడ్డాక వాని బజార్లో నిలబెడతా. అబ్బా భలే ప్లాన్ చేసినవే, ఆల్ ది బెస్ట్. మరి ఆ వీడియో డిలీట్ చేస్తుంది. ఓ పిల్లగా ఆగొకసారి, నీకోసమే వస్తాన్నా. ఎందుకు బాగానే పిల్లలకి ఇట్లా చూసినావు ఏంది? ఇంట్లోనే డ్రమ్ లాంటి పిల్లున్నాక నీకు బయట పిల్ల ఏమంటది? ఎవరు అది ఇంట్లో పిల్లని చూసుకున్నది? ఎవరో నాకు తెలుసు గాని నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఒకసారి ఇది విను. వాడంటే నాకు మోజు లేదు, వానితోని కోరికలు తీర్చుకున్నంత ఆశ లేదు అని ఆశ పెట్టి లైన్లో పెట్టింది ఎందుకో తెలుసా? కేవలం మన ఆస్తి కోసం. ఒకవేళ వానికి పెళ్లి చేస్తే వానికి వచ్చిన పెళ్ళంతోని యారాలు పోరు తప్పదు. అప్పుడు వాని భూమి వాడే చేసుకుంటాడు. వాణ్ణి నా వైపు తిప్పుకొని వానికి వచ్చిన పాలు నా పేరు మీద రాయించుకుందామనే నా రుచి వానికి చూపించిన పట్ట కాయిదాలు నా చేతిలో పడ్డాక వాని బజార్లో నిలబెడతా. ఇప్పటికైనా అర్థమైందా? ఇలాంటి దాన్ని నమ్మితే నిన్ను నట్టెట్లా ముంచిపోతుంది. నువ్వు దాంతో ఉన్నంత కాలం నీకు సంబంధాలు రానియదు పిల్లగా, నీకు లగ్గం కానియది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తనకి దూరంగా ఉండు పిల్లగా. మీ అన్నకు నువ్వంటే చాలా ఇష్టం, ఆయనను మోసం చెయ్యకు. నీకు ఇంత మోసం చెప్తారా? అదే అదే ఇక్కడున్న పవన్, ఏమైంది అంతగానే మరుతాను? ఆకలి అవుతుందా? ఆగు, వంట చేస్తా. ఆకలి కాదు, నా కడుపు నిండింది. ఓహో, కడుపు నిండిందా? మరి ఆకలా? ఆకలి ఆకలి అనుకుంటున్నా, నేను నాకు ఇష్టం కదనే. అలిగినవా? అల్లుడు కాదే, ఆదేశం. ఆస్తి కోసమే కదా నన్ను నీ వైపు తిప్పుకుంటాను. ఆస్తి కోసం ఏంది నిన్ను నా వైపు తిప్పుకోవడం ఏంది? ఏం మాట్లాడతానా నేను? నీకు నాకు తెలియాలనుకుంటావా? నా గురించి నీకెవరో ఎక్కించుకుంటే చెప్తున్నట్టున్నారు పవన్. అట్లనా? సరే ఇది నువ్వు తెత్తది ఎక్కిచ్చి రాయించి అన్నది. వాడంటే నాకు మోజు లేదు, వానితోని కోరికలు తీర్చుకున్నంత ఆశ లేదు. ఒకవేళ వానికి పెళ్లి చేస్తే వానికి వచ్చిన పెళ్ళంతోని యారాలు పోరు తప్పదు. అప్పుడు వాని భూమి వాడే చేసుకుంటాడు. అబ్బా వెన్నెల ముండ, నా కొంప ముంచినవు కదనే. ఆస్తి కోసం గింత దిగజారుతామని అస్సలు అనుకోలేదే. ఛీ, నీ అసలు అంటారు అన్నందుకు నా మీద నాకే వ్యక్తి కొడతాను. ఏం మనిషి పేరుకో. పవన్, నీకు దండం పెడతా, నీ కాళ్ళు మొక్కుతా. బుద్ధి గడ్డ తిని ఈ తప్పు చేసిన ఈ విషయం మీ అన్నకు తెలియనీయకు. మీ అన్నకు తెలిస్తే నన్ను చంపేస్తాడు. నన్ను క్షమించు. ఈ ముచ్చటైతే మీ అన్నకు చెప్పకు, ఆయనే మస్తు మంచోడు. మంచోడైనా కాదే నన్ను ముంచడానికి ప్రయత్నం చేసావు. అమ్మ స్థానం నుండి నన్ను మాయ చేసి మోసం చేసావు. మనం చేసి తప్పులను గుర్తు చేసుకుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది.
నన్ను క్షమించు. ఇక నుండి నేను ఏ తప్పు చెయ్య. నేనే మంచి పిల్లని చూసి దగ్గరుండి పెళ్లి చేస్తా. నువ్వు ఏసు రాద్దు, నేను ఇంట్లో రాద్దు. నా భూమి నేనే చేసుకుంటా. నా బతికే బతుకుతా. నన్ను ఇడిచిపెట్టు.